నమస్తే. తెలంగాణలో యాసంగి పంటలు మొదలైనవి. ఇప్పటికే రైతులు తమ పనులను కూడా మొదలుపెట్టిన పరిస్థితి. రైతులు తమ పనులు మొదలుపెట్టినా కూడా ఇప్పటికీ యూరియా బస్తాలు అందుబాటులో లేవు. ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చెప్తుంది, మేము రైతుల పక్షపాతి ప్రభుత్వం అని చెప్తుంది. కానీ ఇప్పటికే ఇక రైతులకు యూరియా బస్తాలు అందుబాటులో లేవు. నిజంగానే అసలు యూరియా బస్తాల గురించి రైతులు లైన్లో నిలబడుతున్నారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. ఏ ఊరికెళ్ళి వచ్చినారే? కొల్లూరు నుంచి వచ్చినాం. కొల్లూరు. కొల్లూరు. యూరియా బస్తాలు దొరుకుతున్నాయా? దొరకలేవు. ఆన్లైన్ పిటిషన్ వాళ్ళకే వస్తున్నాయి, దొరకలేవు. తెలుసా నీకు ఆ యాప్ గురించి? తెలుసా? మాకు తెలియదు యాప్. మరి ఎట్లా? మరి తెలియకనే పరిచయం ఉన్నాం మేము. అడిగితే దుకాణంలో అడిగితే అది ఆన్లైన్ బుక్ అయిందని చెప్తున్నారు. ఆన్లైన్ బుక్ అయిందని అట్లా చెప్తున్నారు. బుక్ అయిందని అంటున్నారు. ఏమో అట్లా అంటున్నారు దుకాణపల్లి. ఆన్లైన్ లో అయినలోకే ఇస్తాం, లేక లేదు అని చెప్తున్నారు. లైన్ లో నిలబడుతున్నారు. ఇప్పటికి లైన్ లో నిలబడే దొరకలేవు బస్తాలు. ఇప్పటికి కూడా దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ పంటలు వేసారు, కొత్త పంటలు వేసినా ఇప్పుడు దొరికి. ఇప్పుడు మక్కలు వేసినాం కదా, తీసుకుందామంటే దొరకలేవు. 15 నిమిషాలు తిరుగుతున్నా దొరకలేవు. ఎంత ఎన్ని ఎకరాలు వేసినావు మక్కలు? మక్క ఎకర వేసిన. ఎకరానికి ఎన్ని బస్తాలు కావాలా? రెండు మూడు బస్తాలు కావాలి. మనిషికి ఎన్ని బస్తాలు ఇస్తారు మరి ఇక్కడ? ఒక్క బస్తా కూడా లేదు. ఇప్పుడైతే ఇసలే ఆన్లైన్ చేసినాం అంటున్నారు మొత్తంలో. మరి ఎట్లా? మరి యూరియా బత్త లేకుంటే ఎట్లా? మరి పంట వస్తుందా మరి యూరియా బత్త లేకుంటే? యూరియా లేకపోతే ముఖ్యమైన యూరియానే కదా వేసాడు. ఇప్పుడు అడుగుంటే వేసినాం, జొన్నలు వేసినాం, అది వేసినాం, ఇది అంతా యూరియా కదా వేసాడు. ఇప్పుడు దొరకలేదు మాకు. ఎట్లా మరి? కేసీఆర్ ఉన్నప్పుడు యూరియా బత్తాలు వచ్చి ఉండే మా మంచిగా వచ్చింది. ఇప్పుడు రావట్లేదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన రావట్లేదు. రైతు బంధు పట్టదా ఇప్పుడు? ఎందుకంటే పెట్టుబడులు ఉంటాయి కదా. లేదు. రైతు బంధు కూడా పడలే. మరి ఎట్లా సాయం పెట్టుబడికి ఎట్లా పైసలు ఎక్కడి తెచ్చారు? ఏమో అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు కరెక్ట్ 6 నెలలకు వేస్తుండే. ఇప్పుడు ఎవరు వేస్తలేరు. అంటే ఇప్పుడు పెట్టుబడులకు పైసలు ఎట్లా అంటున్నారు? ఇప్పుడు అదే పరిస్థితి ఉంది. మరి అప్పు తెచ్చుకున్నారా లేకుంటే ఎక్కడ ఏమన్నా? ఈ అప్పు చేసుకోకపోతే ఎట్లయితే అప్పు అని చేసుకోవడం, లేకపోతే ఇడిచిపెట్టాను బతకాలి. అంతే ఇయ్య పరిస్థితి. అంతే ఇయ్య. రైతు బంధు పడ్డదా? పల్లె రైతు బంధు వల్లే రుణమాఫీ అయిందా? కాలే. మాకు రుణమాఫీ కాలే. అరే రుణమాఫీ చేసినట్టు కదా? కాలే. మాకు కాలే. నీకు ఎంత ఉంది రుణమాఫీ? నాకు 2 లక్షలు ఉన్నాడు. కాలే. 2 లక్షలకు రుణమాఫీ కాలే. నీళ్లు మంచిగా వస్తున్నాయి? మరి నీళ్లు కేసీఆర్ నీళ్ళు వస్తున్నాయి. కేసీఆర్ నీళ్ళే తాగే నీళ్ళు వస్తున్నాయి. ఇంకేం వాళ్ళు ఇచ్చేది ఏం నీళ్ళు ఉంది మాకు? ఏం లేదు. ఈ సన్నబట్లకు బోనస్ ఇస్తున్నారట 500. మాకైతే వేయలేము, పడలేవు. పడలేదు. మేమైతే వేయలేము, భూమి పడలేదు. ఇప్పుడు మీలాంటి రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు బాగుండనా, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు మంచిగా ఉందా? అదే బాగుంది. కేసీఆర్ ప్రభుత్వం. బాబు యూరియా బత్తాలు దొరుకుతున్నాయా? అప్పుడు దొరుకుతుండే మస్తుగా. ఇప్పుడు ఏం దొరకలేవు. ఏం పరేషాను. కింద పడ్డా నేను, కాలు మోకాళ్ళు కింద పడ్డా. యూరియా దొరకక పరేషాన్. లైన్లో నిలబడి యాసకు వచ్చింది. 3 దినాలు తిరిగిన. 3 దినాలు తిరిగితే కూడా దొరకకపోయా. అమ్మోనియా తెచ్చి జల్లినా, చల్లితే మొత్తం పట్ట రాకపోయా. పూరా పెరిగింది ఇంత. ఎన్ని ఎకరాలు ఉంది నీకు? 5 ఎకరాలు ఉంటది. 5 ఎకరాలకు ఎన్ని బత్తాలు కావాలి? 2 బస్తాలు కావాలి. ఎన్ని బత్తాలు ఇచ్చారు? 4 బస్తాలు దొరికినాయి. సరిపోతాయా? సరిపోయింది. అమ్మోనియా తెచ్చి వేసి అంటే కదా సరిపోలేదు. చేను పెరిగాయి అమ్మోనియా వేస్తే. అది ఒక యాప్ తీసుకొచ్చారు. యాప్ గురించి తెలుసా నీకేమన్నా? ఒక యాప్ లో ఎంటర్ చేస్తేనే 20 బస్తాలు వస్తాయి. తెలుసా నీకు దాని గురించి? తెలియదు సార్. యాప్ గురించి తెలియదు. మరి ఎట్లా యాప్ పెట్టిరంట కదా? యాప్ పెట్టిరంట ఒకటి. తెలియదు. కానీ ఏరియా మాకు దొరకలేదు ఇప్పుడు. అప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఫుల్ మస్తు దొరికింది. అటు మాస్ ఉండే. మరి ఎట్లా ఇప్పుడు? మరి పెట్టుబడికి రైతు బంధు పట్టదా? పడలేదు. ఇంకా రైతు బంధు పడలే. రైతుకు బయట లేదు, ఏం లేదు. అరే రైతు బంధు వేయాలి కదా మరి. ఇప్పటికి కేసీఆర్ ఉండే కానీ వేయలేదు. ఏం చేయాలి? కేసీఆర్ ఉన్నప్పుడు ఒక్క టైం ఇంత నెక్స్ట్ లేకుండా పడుతుండే. కానీ ఇప్పుడు పడతలేదు. రుణమాఫీ అయిందా? నాకు కాలే. రుణమాఫీ కాలేదా? నాకు కాలే. అరే నిజం చెప్పే. నిజమే. అబద్ధం ఆడుతున్నావు? ఏం అబద్ధం కాదు, నిజమే. నాకు కాలేదు. ఎంత ఉంది నీకు రుణమాఫీ? ఎంత ఉంది నీకు లోన్? 2 లక్షలు ఉన్నది. 2 లక్షలు కాలేదు. సన్నబట్లకు బోనస్ వస్తుందా? బోనస్ రాలే, ఏం రాలే. వేసినా కానీ బోనస్ ఇంకా రాలేదు. సన్నబట్లు వేసినావా? వేసినా. ఎట్లా మరి? కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉందా, రేవంత్ రెడ్డి? మాకైతే కేసీఆర్ ప్రభుత్వం మంచిగా ఉండే. నాకైతే ఇప్పుడైతే ఏం లేదు. కేసీఆర్ రావాలంట. రావాలి. కేసీఆర్ రావాలి.